స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయములు మరియు రాజపూజ్య అవమానములు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇవి ఈ సంవత్సరం ఆయా రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనే అవగాహన రావడానికి ఉపయోగపడతాయి. ఇవి నిజమైన ఆదాయ వ్యయాలను కానీ రాజపూజ్య అవమానాలను కానీ తెలిపేవి కావని గమనించగలరు. విశ్వావసు అనేది తెలుగు పంచాంగంలోని 60 సంవత్సరాల చక్రంలో 39వ నామ సంవత్సరం. ఈ సంవత్సరం 2025 నుండి 2026 కాలంలో మార్చ్ 2025 నుండి మార్చ్ 2026 వరకు నడుస్తుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఇది జ్యోతిష్య గణన ఆధారంగా నిర్ణయించబడుతుంది. విశ్వావసు అంటే విశ్వంలో సర్వం వసించేది అని అర్థం. ఇది సమృద్ధి మరియు సంతులనాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరంలో రాశుల వారీగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి ఫలితాలు జ్యోతిష శాస్త్రం ద్వారా లెక్కించబడతాయి. మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండడం వలన ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. వృషభం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది. కొత్త చికాకులు ఎదురైనా ఈ ఏడాది పురోగతి మంచి సాధించగలరు. మిథునం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కొనాల్సి రావచ్చు. కర్కాటకం. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. అవమానాలకు తలొగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. సింహం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవ్వచ్చు. కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. కన్య. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరియర్, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. తుల. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. వృశ్చికం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనస్సు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మకరం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనం. ఆదాయం 5, వ్యయం 5,
రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా అవమానం తక్కువగా ఉంటుంది.